శ్రీరామదూత. శ్రీ మహాగణపతి నమః. కాలుడి యొక్క గురుభక్తికి పుష్కరుడు ఆశ్చర్యపోయి హనుమంతుడిని స్మరిస్తూ తన పాదతీర్థం తెచ్చి గాలుడిని ఎత్తిని చల్లాడు. జయ వీర హనుమానికి అంటూ, ఓం నమో హనుమతే నమః అంటూ. అంతే, గాలుడి యొక్క శరీరంలో ఉన్నటువంటి వ్యాధులన్నీ ఆ తీర్థ స్పర్శతో అప్పటికప్పుడే ఎగిరిపోయాయి. వాడి శరీరంలో కొత్త కాంతి వచ్చి పుట్టింది. ఆ తర్వాత పుష్కరుడు మంత్రోపదేశం చేసి ధ్యాన విధానాన్ని ఉపదేశించాడు. అప్పుడు గాలుడు, అయ్యా, ఆంజనేయ స్వామి అంటే ఆ తోకరాయుడే కదండి అన్నాడు. తోకరాయుడు. పుష్కరుడు చిరునవ్వుతో, అవును, ఆయన్ని అలాగే తలుచుకుంటూ ఈ మంత్రం తప్పులు లేకోకుండా చెప్పన్నాడు. వెంటనే గాలుడు స్వామిని కోతి రూపంలో ధ్యానిస్తూ మంత్రాన్ని 108 సార్లు జపం చేశాడు. కోతి రూపం, కోతి రూపం, కోతి రూపం అనుకుంటూ. జపం పూర్తయ్యేసరికి అదే రూపంతో స్వామి వాడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అదే వానరావతారం అంటారు. గాలుడికే కాక అనేక మంది సద్భక్తులు ఈ మూర్తిని వివిధ మంత్రాల ద్వారా ఉపాసన చేసి సాక్షాత్కరింపజేసుకున్నారు. ఇప్పటికీ ఆ రూపమే మంచిది అనిపిస్తుంది. ఎన్ని తప్పులు చేసినా, ఇలాగ ఎంత అమాయకంగా ఉండినప్పటికి కూడా ఉపాసన భక్తితో చేస్తే క్షమించి వరాలు ఇచ్చేటువంటి వాడు కూడా అంటారు. స్వామిగా గురువుగా నిలబడతాడని చెప్తారు. ఈ వానర అవతారంతో ఉండినటువంటి స్వామి అని చెప్తారు. అందుకని ఒకవేళ తప్పులు వల్లించినా, ఒకవేళ గురుభక్తి లేకపోయినా, ఏకాగ్రత లేకపోయినా ఈ వానరాకార రూపాన్నే భజిస్తూ ఆ రాముడికి సేవ చేసినటువంటి ఆ భక్తాంజనేయ స్వామిని, కార్యసిద్ధి స్వామిని ఆరాధిస్తూ అదే మనసులో పూర్తిగా ప్రతిష్ఠ చేసుకొని ఎవరు మంత్రోపాసన చేస్తారో వాళ్లకు ఖండితం స్వామి జీవన్ముక్తిని, వరాన్ని ఖండితం ఇస్తాడు. ఇవే ఏ మంత్రాలకు ఏ ఫలితాలు ఉన్నాయో కూడా ఆ ఫలితాలన్నిటినీ కూడా అందించగల శక్తి ఈ వానరమూర్తికి ఉందనటంలో సందేహమే లేదు. ఇప్పుడే కాదు, అన్ని యుగాలలో కూడా ఈ వానరాకారంతో ఉండినటువంటి ఆంజనేయ మంత్రం అత్యద్భుతమైనటువంటి మంత్రం. అన్ని క్షేత్రాల్లో కూడా గోపురాల్లో పైన కూడా చిత్రీకరిస్తూ ఉంటారు. ఇక ముందు రాబోయేటువంటి క్షేత్రాల విచారంగా మనం మాట్లాడుకుందాం. ముఖ్యమైనటువంటి క్షేత్రాలు ఆంజనేయ క్షేత్రాల్లో ఆంజనేయుడు ప్రప్రథమంగా వ్యక్తమైన స్థానాలనే ఆంజనేయ నవక్షేత్రాలని, హనుమత్ పీఠాలని పిలుస్తూ ఉంటారు. నవక్షేత్రాలు. అందుకే ఓం నమో హనుమతే నమః. ఈ 9 క్షేత్రాల్లో ఉండినటువంటి స్వామి ఉపాసన మంత్రం దీన్ని. అందుకని 9 అక్షరాలతో మనం స్వామిని ఉపాసన చేస్తాం. ఓం నమో హనుమతే నమః. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నవక్షేత్రాలు అని కూడా చెప్తున్నాం. ఈ క్షేత్రాల్లో ఆయా అవతారాలు మొదటిసారిగా వ్యక్తమైన పుణ్య దినాలను నవపర్వాలు అని కూడా అంటూ ఉంటారు. ఈ పర్వదినాల్లో హనుమదోపాసన మరింత విశేష ఫలప్రదం. 9 పర్వదినాలు హనుమద్భక్తులకి. ఈ నవక్షేత్ర, నవావతార, నవపర్వాల గురించి సంగ్రహంగా తెలుసుకుందాం. కొంచెమే తెలుసుకుందాం. చంద్రకోణ పీఠము అవతారాలు. ప్రసన్నాంజనేయ అవతారం ఇక్కడ. పర్వము హస్తా నక్షత్ర భానువాసరం అని చెప్తారు. ఇక సుందరీ నగర పీఠం, అక్కడ అవతారాలు వీరాంజనేయ అవతారం. పర్వదినం చైత్ర పుష్యమి రోజు వ్రతం చేయాలా అంటారు. ఇక పీఠము గంధమాధన పీఠం, అక్కడ యొక్క అవతారం
వింశతి భుజ ఆంజనేయ అవతారం. జై గురుదత్.